వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మెయిన్గా మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా టార్గెట్ 400+ అనే ఇనిషియేటివ్ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఏంటి టార్గెట్ 400+? సో మనందరికీ తెలుసు టీజీపీఎస్సీ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉండటం జరుగుతుంది. సో ఒక్కొక్క పేపర్ 150 మార్కులకు ఉంటుంది కదా. సో మొత్తంగా 600 మార్కులకి అయితే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే ఉంటాయి. అయితే ఇందులో మనం చేసేటటువంటి టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ 400+ వచ్చేటట్టు మన యొక్క ప్లానింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 400+ తెచ్చుకోవడానికి ఎటువంటి కోచింగ్ అయినా జాయిన్ అవ్వాలా అనే ఒక సందేహం రావచ్చు. సో దీనికి ఎటువంటి కోచింగ్ కూడా అవసరం లేదు. మరి ఈ 400+ తెచ్చుకోవడానికి ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అంటే వన్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్. కామన్ సెన్స్తో పాటు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇంకొక అంశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్లింకేజ్. ఏంటి ఇంటర్లింకేజ్, ఏంటి కామన్ సెన్స్, ఏంటి సిలబస్, పీవైక్యూస్ ఏంటి, అసలు మనకు ఒకసారి కదా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయింది కదా, దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఏంటి అనే వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కామన్ సెన్స్ లేదంటే ఇంటర్లింకేజ్ గురించి ఇక్కడ మాట్లాడదాం. మనకి మొత్తంగా 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లో ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సెకండ్ పేపర్లో ఏముంటాయి, ఇండియన్ హిస్టరీ, అలానే తెలంగాణ హిస్టరీ, అలానే ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ అండ్ ఆల్సో తెలంగాణ సొసైటీ. థర్డ్ పేపర్లో మనకి ఎకానమీ అనేది ఉంటుంది. సో ఈ ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు సవాళ్ళ గురించి, దీంతోపాటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, అలానే లాస్ట్గా అభివృద్ధి సమస్యలు మార్పు. మొత్తంగా ఎకానమీలో మనకి ఈ 3 అంశాల నుంచి 150 మార్కులు వస్తాయి. అలానే ఈ 3 టాపిక్స్ నుంచి లైక్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుంచి 50 మార్కులు, ఇండియన్ పాలిటీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మీద 50 మార్కులు, అలానే సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు ప్రభుత్వ విధానాల నుంచి 50 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. దెన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 మార్క్స్. ఈ 3 కలిపి 150 మార్క్స్, ఇది 150 మార్కులు. లాస్ట్గా మనకి తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ ఉద్యమం, అలానే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటు అయ్యింది అనే అంశం మీద ముఖ్యంగా మనకి 3 ఫేజెస్లో తెలంగాణ మూమెంట్ అనేది ఉంటుంది. ఒకటోది ఏంటి, ఐడియా ఆఫ్ తెలంగాణ. రెండోది సమీకరణ దశ. మూడోది తెలంగాణ ఏర్పాటు దిశగా వేసినటువంటి అడుగులు. అంటే ఈ 3 ఫేజెస్ వన్ థింగ్ 1948 నుంచి 1970, 1971 నుంచి 1990, దెన్ 1991 నుంచి 2014. సో మొత్తంగా మనకి ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కదా, ఏంటి ఇంటర్లింకేజ్, లేకపోతే ఏ విధంగా మనం 400 పైన మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే అంశం గురించి ఇక్కడ మెయిన్గా మాట్లాడదాం. దీంతో పాటుగానే ఏ సబ్జెక్ట్కి, ఏ పేపర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఏ పేపర్ని ముందు చదవాలి, ఏ పేపర్ని లాస్ట్ చదవాలి అనే అన్ని అంశాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా స్కోరింగ్ వచ్చేటటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ పేపర్. ఏంటా సెకండ్ పేపర్ అంటే ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, అలానే తెలంగాణ చరిత్ర. తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ. ఇది చాలామందికి మంచిగా స్కోరింగ్ తెచ్చిపెట్టేటటువంటి పేపర్. స్కోరింగ్ అంటే ఏదో 90 లేదంటే 100 మార్కులు తెచ్చిపెట్టేది కాదు. సరైన ప్రణాళిక, వీటిని సరిగ్గా అర్థం చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థీమ్స్ని అర్థం చేసుకుంటే దీని నుంచి ఈజీగా 115 నుంచి 125 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఇది చాలా వరకు స్కోరింగ్ అండ్ ఆల్సో రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. వీటితో పాటుగానే
మనకి మోస్ట్లీ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ చాలా వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్ పెట్టినవి ఉంటాయి కాబట్టి మనకి చాలా వరకు ఇది స్కోరింగ్ పేపర్గా ఉంటుంది. దెన్ ఆ తర్వాత ప్రయారిటీ బేస్డ్గా చదువుకోవాలి అంటే సెకండ్ వన్ ఈజ్ ఎకానమీ. సో ఎకానమీ కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే కోర్స్ తెలంగాణ అభ్యర్థుల్లో లేకపోతే తెలంగాణ విద్యార్థుల్లో యాస్పిరెంట్స్లో ఎక్కువగా తెలంగాణ మూమెంట్ చదవాలి అనేటటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. సో దట్ తెలంగాణ ఉద్యమం ఈ రెండు ప్యారలల్గా చదువుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకు బెటర్గా ఉంటుందంటే ఈ రెండు చాలా వరకు మీకు స్కోరింగ్ తెచ్చిపెట్టేటటువంటి పేపర్స్. అట్లీస్ట్ ఈ రెండు పేపర్లోనే మీరు 200 కంటే ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. 400కి 200 మార్క్స్ తెచ్చుకోవడం, 300కి 200 మార్క్స్ తెచ్చుకోవడం అంత కష్టం ఏమీ కాదు. ఎందుకు కష్టం కాదు అన్నాను అంటే బికాజ్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి 200 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ మూమెంట్ అంటే మనందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇందులో కూడా మనం 100+ స్కోర్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా పెట్టినటువంటి ఎగ్జామ్ని చూసాము అంటే మోస్ట్లీ క్రొనాలజీ బేస్డ్గానే క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఫర్దర్గా వచ్చేటటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనే దాన్ని కూడా మనం గెస్ చేయొచ్చు. సో దట్ మనకు ఫస్ట్గా పేపర్ 2, పేపర్ 4 ఈ రెండు మనకి చాలా ఎక్కువగా స్కోరింగ్ తెచ్చిపెట్టేటటువంటి టాపిక్స్. అంటే అట్లీస్ట్ ఇందులో మనం 200+ చేయాలి. 200+ ఇన్ ద సెన్స్ 220 కంటే ఎక్కువగా తెచ్చుకునేటట్టు ఈ పేపర్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత మనందరికీ భయపెట్టేటటువంటి పేపర్ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ. సో ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ మీ అందరికీ భయపెట్టవచ్చు. కాకపోతే ర్యాంక్ని డిసైడ్ చేసేటటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ మాత్రమే. ఎవరికైతే ఇందులో సరైనటువంటి మార్కులు వస్తాయో, సరైనటువంటి మార్కులు అంటే అట్లీస్ట్ 90 to 100 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాకు ఎకానమీలో 90-100 వచ్చాయి, ఇందులో తక్కువ మార్కులు వచ్చాయి, నాకు ర్యాంక్ రాలేదు అంటే నేనేం చేయలేను. బట్ ఇందులో సరైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి GS1 అంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్లో కూడా నువ్వు ప్రాపర్గా ఇది చేసి ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీని ప్రాపర్గా చదివి సరైనటువంటి మార్కులు తెచ్చుకుంటే టాప్ 50లో మనం ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో దట్ ఫస్ట్ మనం పేపర్ 2 చదువుతాం, ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ పేపర్ 4, ఆ తర్వాత పేపర్ 4ని దెన్ పేపర్ 3 తెలంగాణ ఎకానమీని రెండింటినీ ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. లాస్ట్గా పేపర్ 1ని ఎందుకు పెట్టమన్నాను అంటే పేపర్ 1లో మనకి మోస్ట్ ఆఫ్ ద థీమ్స్ అనేవి రిపీటెడ్గా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, రైట్? అలానే సొసైటీ, తెలంగాణ సొసైటీ కావచ్చు, ఇండియన్ సొసైటీ, వీటితో పాటు వీటన్నిటిలో కూడా కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ కాదు, మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3లో ఉన్నటువంటి టాపిక్స్. మనకు తెలుసు కదా, పేపర్ 2లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇందులో ఉంటాయి. అలానే మనకి పేపర్ 3 ఎకానమీలో అటు బడ్జెట్ చదువుతాం, బడ్జెట్కి సంబంధించి చదివేటప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ పేపర్ 2 అండ్ పేపర్ 3లో ఏవైతే అంశాలు చదువుతామో అవే పేపర్ 1కి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ ఉంది, రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, రైట్? ఆ తర్వాత జనరల్ సైన్స్. సో మోస్ట్లీ చాలామంది కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, మిస్గైడ్ అవుతుంది ఏంటంటే ఒకప్పుడు జనరల్ సైన్స్ అంటే ఎక్కువగా ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఇటువంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. బట్ ప్రజెంట్ జనరల్ సైన్స్ బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించినటువంటి విజయాలకు అనుగుణంగా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దట్ జనరల్ సైన్స్ అంటే ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్
వీటిని ఎక్కువగా బేస్ చేసుకొని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దెన్ ఆల్సో మనకి డైరెక్ట్గా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇచ్చారు. అలానే సపరేట్గా మనకి జియోగ్రఫీ కూడా ఇచ్చారు. జియోగ్రఫీ అటు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, లిటరేచర్ గురించి అన్నాడు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం యొక్క విధానాలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ పాలసీస్ ఏంటి అని అడిగారు. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి అంశం GS1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనకి స్కోర్ తెచ్చేటటువంటి అంశం ఏది అంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, దీంతోపాటు బేసిక్ ఇంగ్లీష్. ఈ 2 టాపిక్స్ నుంచే మనకి 50 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రెండింటి నుంచి 50 మార్క్స్, రిమైనింగ్ వాటి నుంచి 100 మార్క్స్ వస్తాయి. ఈ 100 మార్క్స్లోనే ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ చదివాం, ఇండియన్ పాలిటీ చదివాం, ఇండియన్ హిస్టరీ చదివాం, తెలంగాణ హిస్టరీ చదివాం, దెన్ ఆల్సో ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ కూడా చదివాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎకానమీ కూడా చదివాం. మనం సపరేట్గా ఏం చదవాలి ఇందులో? జియోగ్రఫీ ఒకటి చదువుతాం, రైట్. దీంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటున్నాయి అనేది చదువుతాం. లాస్ట్గా జనరల్ సైన్స్ అనే టాపిక్ని చదువుతాం. సో దట్ ఇక్కడ మీకు ఏం అర్థం కావాలి? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ పేపర్ చదివారు అంటే ఫస్ట్ ప్రయారిటీ రీజనింగ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ బేసిక్ ఇంగ్లీష్కి ఇస్తారు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ అండ్ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీకి ఇవ్వాలి. ఆల్రెడీ వీటిని మనం చదివేసే ఉంటాం, మళ్ళీ సపరేట్గా చదవాల్సినటువంటి అవసరం లేదు. సో దట్ ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి తెలియకుండానే మనం మోస్ట్లీ ఒక 120 మార్క్స్ కంప్లీట్ చేస్తాం. ఈ మూడింటి నుంచి మనకు ఒక 30 మార్క్స్ వస్తాయి కదా. సో వీటిని లాస్ట్ పెట్టుకోండి. ఈ 30 మార్క్స్ గురించి ఇప్పుడు జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ అంటే ఇంత బండ బుక్ ఉంటుంది, దాన్నే మళ్ళీ తీసి జాగ్రఫీ అని సపరేట్గా పెద్ద బుక్ అనుకొని ఫీల్ అయ్యి మళ్ళీ చదువుతాం. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఆ ప్రయారిటీ ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్లో మనకి వచ్చేటటువంటి మార్క్స్ బట్టి ఆ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలంగాణ గ్రూప్ 2 రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి అంటే కిందన కిందన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. లేదంటే ఈ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయినా మీరు కామెంట్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.